మన ఈ థెరపీ కిడ్నీ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్లో చాలా స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది అని నేను చాలా నమ్మకంగా చెప్పగలను. ఎందుకనంటే మన థెరపీ మొత్తంగా టార్గెట్ చేసేది ఏంటి? రక్తనాళాలని కదా, వాస్కులర్ సిస్టమ్ని, లింఫాటిక్ సిస్టమ్స్ని కదా. సో ఈ కిడ్నీ అంటే ఫిల్టర్స్, కిడ్నీలో ఫిల్టరింగ్ యూనిట్స్ ఏవైతే మనం నెఫ్రాన్స్ అంటామో వాటిని మనం మైక్రో బ్లడ్ వెసల్స్ అంటే పల్చటి సన్నటి రక్తనాళాలు అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మన రక్తనాళ వ్యవస్థ మొత్తం అంతా కూడా శుద్ధి అవుతుందో, ఈ వాస్కులర్ ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుందో, ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా రికవరీకి ఉపయోగపడుతుంది. అయితే ఎటువంటి సందర్భాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం స్థూలంగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అనుకుంటే, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని అంటే సడన్గా ఇన్ఫెక్షను ఇంకొన్ని కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుంది, అంటే యూరిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, సో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే కొద్దిగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా కారణానికి యూరిన్ ఆగిపోయినప్పుడు, క్రియాటినిన్ బాగా పెరిగిపోయినప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని సెషన్స్ డయాలసిస్ చేసిన తర్వాత కిడ్నీ సెట్ అయిపోయి దాని ఫంక్షనాలిటీ కొద్దిగా మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ డయాలసిస్ అవసరం లేకుండా బయటపడిపోతారు. సో అటువంటి సందర్భంలో ఏకేఐలో కూడా ఈ థెరపీని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే రీనల్ పెర్ఫ్యూషన్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ థెరపీ తీసుకుంటున్న పేషెంట్స్ జస్ట్ ఆ బెడ్ మీద ఒక గంట సేపు పడుకోవాలి కదా, ఈసీపీ బెడ్ మీద. దానికి ముందే టాయిలెట్కి వెళ్ళి వచ్చినా కూడా ఒక 50 మినిట్స్ అయిపోతుంది అనగానే మళ్ళీ బ్లాడర్ ఫుల్ అయిపోతుంది. సో దిగంగానే మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే యూరిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, అంటే కిడ్నీ యొక్క వాస్కులర్ పెర్ఫ్యూషన్ పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎంఆర్ఐఓ లేకపోతే కొన్ని స్కానింగ్లు చేసినప్పుడు డై ఇస్తారు కదా, ఆ డై అనేది కిడ్నీ ఎలిమినేట్ చేయాలి. సో క్రియాటినిన్ పెరిగిన వాళ్ళకి ఆ డై ఇవ్వరు, తప్పదు. క్రియాటినిన్ కొద్దిగా పెరిగినా మనం ఈ డై ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ డై ఇచ్చుకున్న సందర్భంలో ఈ సెషన్స్ కనుక 2 తీసుకుంటే, ఈసీపీ సెషన్స్ ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది. చాలా స్టడీస్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే వాస్కులర్ పెర్ఫ్యూషన్ పెరుగుతుందో ఈ బ్లడ్ వెసల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అట్లాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుందో, కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మెరుగుపడటానికి ఇంకా మరింత ఆస్కారం ఉంటుంది. చాలా క్లియర్ ఇది. ఇక మనం సీకేడీ కండిషన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, సీకేడీ అంటాం. ఇది చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. సీకేడీ చాలా రకాల కారణాల వల్ల రావచ్చు. అందులో రక్తనాళాల కారణాల వల్ల, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ నుండి రక్తనాళాల్లో వచ్చిన మార్పుల వల్ల, లేదా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అయినా కూడా రక్తనాళాలకు సంబంధించి అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది స్పష్టంగా ఉంటుంది. ఈ ప్రోగ్రెస్ అనేది స్లో అవుతుంది. అంటే ఇప్పుడు స్టేజ్ 3లో ఉండగా ఈ థెరపీ తీసుకుని, సో మేము చెప్పే జాగ్రత్తలు పాటిస్తే స్టేజ్ 5కి లేదా డయాలసిస్కి వెళ్ళే పరిస్థితి స్లో అయిపోతుంది.